చలో రే అన్నా చలో రే అన్నా ఒక్కడే వీరుడై కదిలను జగనన్నా తన ధైర్యం మనమన్నా చలో 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 రే అన్నా చలో రే అన్నా ఒక్కడే సైన్యమై కదిలను జగనన్నా తన సాయం మనమన్నా వంట రోడ్డు జగనంటూ ఎగిరెగిరి పడుకుంటూ కూటమేదో కట్టుకొని వస్తున్నారు కదా జగన్ వెంట జనమున్నారు జగన్ బలం మేమన్నారు తరిమి కొడతారు అని చాటి చెప్పు పదా పదా ఇటు పక్క ఒక్కడు అటు పక్క మందలు ఎవరైనా రాని చేద్దాము యుద్ధం ఇటు పక్క ఒక్కడు అటు పక్క మందలు ఎవరైనా రాని చేద్దాము యుద్ధం ఇటు పక్క పేదలు అటు పెత్తందారులు ఎదిరించి పోరాడ ఎల్లప్పుడు సిద్ధం ఇటు పక్క పేదలు అటు పెత్తందారులు ఎదిరించి పోరాట ఎల్లప్పుడు సిద్ధం రాయలసీమకొస్తవా సిద్ధం సిద్ధం కోనసీమకొస్తవా సిద్ధం సిద్ధం ఉత్తరాంధ్రకొస్తవా సిద్ధం సిద్ధం అభివృద్ధిని చూస్తవా సిద్ధం సిద్ధం పల్లె పల్లెకొస్తవా సిద్ధం సిద్ధం ప్రభుత్వ బడికి వస్తవా సిద్ధం సిద్ధం గ్రామ సచివాలయం కొస్తవా సిద్ధం సిద్ధం వాలంటీర్ల చూస్తవా సిద్ధం సిద్ధం వాడు వీడు చెప్పటన్న కూడి రండిరా ఆంధ్రలోని ప్రతి గడపను అడిగి చూడరా పెద్ద కొడుకులాగా జగన్ సేవలు చేస్తున్నాడంటూ మళ్ళీ తప్పక ఫ్యాను గుర్తుకు ఓటేస్తామంటూ ఇటు పక్క ఒక్కడు అటు పక్క వందలు ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం ఇటు పక్క ఒక్కడు అటు పక్క వందలు ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం ఇటు ప్రజల నమ్మకం అటు అధికార సై అంటే సై సైరా ఎప్పుడు మేము సిద్ధం ఇటు ప్రజల నమ్మకం అటు అధికారాట సై అంటే సై సై ఎప్పుడు మేము సిద్ధం అలాగే ఇప్పుడు ఈరోజు చూసుకుంటా ఉన్నాం పిఠాపురంలో అన్నగారు 50,000 మెజార్టీతో గీత గెలవబోతుంది. ఈ పవన్ కళ్యాణ్ 50,000 మెజార్టీతో గీతమ్మ గెలవబోతా ఉంది. చూడండి ఆడవాళ్ళ చులకన చూపు చూసినటువంటి పవన్ కళ్యాణ్ ఏ మాట ఇష్ట తప్పడు సిద్ధం సిద్ధం మనమ వెనక తిప్పడు సిద్ధం సిద్ధం కష్టాలన్నీ వచ్చినా సిద్ధం సిద్ధం పట్టు విడవనోడురా సిద్ధం సిద్ధం పెట్టుకోండి. ఈ రోజు కుప్పంలో గెలిచే రాష్ట్రమంతా తిరుగుతాం సిద్ధం సిద్ధం సంక్షేమం చూపుతాం సిద్ధం సిద్ధం సుఖ మడత పెట్టినాం చూసుకోండిరా ప్రజల పరిపాలనకు గుట్టే ఇదిరా మామలాగా జగన్ వెన్ను రాజన్న రాజ్యాన్ని మళ్ళీ సాధిస్తామంటూ ఇటు పక్క లోకలు అటు నాలుగు లోకలు దమ్ముంటే రండిరా ప్రజల మధ్యకొద్దాం ఇటు పక్క సింగిలు అటు పక్క దొంగలు మీ కుట్రలు బయట పెట్టమేమంతా సిద్ధం ఇటు పక్క సింగులు అటు పక్క దండలు మీ కుట్రలు బయట పెట్టమేమంతా సిద్ధం కార్యక్రమానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థిని విద్యార్థులకు వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మే 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో మన ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు దేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అలాగే మన మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు అన్న రాంబాబు గారికి ఈ పవిత్రమైన ఓటును ఇద్దరికి ఫ్యాన్ గుర్తుపై వేయించి చూద్దాం ఇటు పక్క హీరో అటు పక్క హీరో 175 సీట్ల గెలుపవరితో చూద్దాం ఇటు పక్క సింహము అడుగుంటా నక్కలు రక్షించి నిలబడ్డం పోరుకునే సిద్ధం ఇటు పక్క సింహము అడ్డుకుంటా నక్కలు రక్షించి నిలబడ్డం పోరుకునే సిద్ధం
Rockstar.